నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో చాలా వెనక్కి వెళ్తున్నాం. భూమి పొరల్లో దాగి ఉన్న ఓ అద్భుతమైన ప్రపంచంలోకి. అక్కడ మనకు కనిపించేవి ఏంటంటే పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు, ఓ గొప్ప జీవన విధానం. కానీ వీటన్నిటి మధ్యలో ఓ పెద్ద ప్రశ్న. అదే రహస్యాలకు నెలవైన హరప్పా నాగరికత. చూడండి, ఇదే హరప్పా నాగరికత మన ముందుంచే అతిపెద్ద సవాలు. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకి విశాలమైన, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నగరాలు కనిపించాయి. కానీ అందులో ఒక ముఖ్యమైన విషయం మిస్సింగ్. అదేంటో తెలుసా? ఒక రాజు, ఒక చక్రవర్తి ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని చూపించే ఆనవాళ్లే లేవు. మరిదెలా సాధ్యం? ఇక్కడే మనకు అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక గొప్ప నాగరికతకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అద్భుతమైన సిటీలు, పెద్ద ఎత్తున వ్యాపారం, వాళ్లకంటూ ఒక లిపి కూడా ఉంది. కానీ అధికారాన్ని చాటి చెప్పే ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా లేదు. వాళ్ల సమకాలీన నాగరికతలు చూసుకుంటే మెసొపొటేమియాలో ఆకాశాన్ని తాకే జిగ్గురాత్లున్నాయి. ఈజిప్ట్లో అయితే వేల ఏళ్లుగా నిలిచి ఉన్న పిరమిడ్లున్నాయి. మరి హరప్పాలో అలాంటివేమీ లేవు. శూన్యం. మరి హరప్పన్లు ఎంత స్పెషలో అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలొక నాగరికత సాధారణంగా ఎలా ఏర్పడుతుందో చూద్దాం. అప్పుడు మనకు పోల్చి చూడ్డానికి వీలుగా ఉంటుంది. ఇది దాదాపు ఒక చైన్ రియాక్షన్ లాంటిదనమాట. ఫస్ట్ ఒక సొసైటీ వాళ్లకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ పండించడం మొదలుపెడుతుంది. అప్పుడు అందరూ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉండదు కదా. దాంతో కుమ్మరులు, చేతివృత్తుల వాళ్లు, వ్యాపారులు, ఇలా కొత్త కొత్త పనులు చేసేవాళ్లు వస్తారు. ఇదే సిటీలు ఏర్పడటానికి, ట్రేడ్ పెరగడానికి దారితీస్తుంది. మరి వీటన్నింటినీ ఒక ఆర్డర్లో నడపాలంటే ఖచ్చితంగా ఒక పరిపాలన వ్యవస్థ కావాలి. ఇది ఏ నాగరికతకైనా చాలా సహజమైన ప్రాసెస్. ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. మెసొపొటేమియా వాళ్లు కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈజిప్ట్ వాళ్లు దైవత్వం, మరణం తర్వాత జీవితం, వీటి మీద దృష్టి పెట్టారు. వాళ్ల పిరమిడ్లే దీనికి పెద్ద సాక్ష్యం. మరి హరప్పా, వాళ్ల ఫోకస్ దేనిమీద ఉంది? ఇదే మిస్టరీ. వాళ్ల నాగరికతను వాళ్ల దగ్గర ఏముందో చెప్పడం కన్నా వాళ్ల దగ్గర ఏది లేదో చెప్పడం ద్వారానే మనం బాగా అర్థం చేసుకోగలం. సరే, మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. మొహెంజోదారో, హరప్పా లాంటి నగరాల ప్లానింగ్లోనే మనకు సమాధానాలు దొరకొచ్చు. వాళ్ల నగరాలే మనకు కథ చెప్పాలి. హరప్పా నగరాల్లో దాదాపు ప్రతీదీ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి సిటిడెల్ లేదా ఎగువ పట్టణం. ఇది పశ్చిమాన కొంచెం ఎత్తైన ప్రదేశంలో కట్టారు. రెండోది దిగువ పట్టణం. ఇది తూర్పున విశాలమైన ఏరియాలో ఉంటుంది. చూట్టానికి ఇదొక సోషల్ డివైడ్ లాగా అనిపించినా దాని అసలు ఉద్దేశ్యం మాత్రం వేరే ఉంది. ఇదే ఇక్కడున్న కీ పాయింట్. పాలకవర్గం ఉండేదని అనుకుంటున్న ఈ సిటాడెల్ కూడా ఒక రాజు గొప్పతనాన్ని చూపించడానికో, అతని పవర్ని ప్రదర్శించడానికో కట్టలేదు. అక్కడ ఏమున్నాయంటే గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక, ఇంకా గ్రామరీస్ అంటే ధాన్యాగారాలు. ఇవన్నీ పబ్లిక్ కోసం కట్టినవి. అంటే వాళ్ల ప్రయారిటీ వ్యక్తిగత ఆడంబరం కాదు, ప్రజలందరి అవసరాలు. ఇక సామాన్య ప్రజలు నివసించిన దిగువ పట్టణం చూస్తే వాళ్ల సిటీ ప్లానింగ్ స్కిల్స్ చూసి మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వీధులన్నీ ఒక చెస్బోర్డ్ లాగా పర్ఫెక్ట్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక సెంట్రల్ కోర్ట్యార్డ్, దాదాపు ప్రతి ఇంట్లో ఒక ప్రైవేట్ బాత్రూమ్ ఉండేది. అన్నింటికన్నా ముఖ్యం ప్రైవసీకి వాళ్ళిచ్చిన ఇంపార్టెన్స్ మామూలుగా నమ్మలేం. వీధి వైపు కిటికీలు ఉండేవి కావు. ఇంటి మెయిన్ డోర్ కూడా నేరుగా ఇంట్లోకి కనిపించకుండా పక్కకు ఉండేది. ఆలోచించండి, ఎంత ప్లానింగ్! మన ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు రెండో కీలకమైన ఆధారానికి వద్దాం. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉండే వస్తువు. కానీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్లు ఎంత ఆర్గనైజ్డ్గా నడిపారో ఇది మనకు చూపిస్తుంది. అదే ఒక ఇటుక. ఈ నంబర్ చూడండి, 1:2:4. ఇది వాళ్ల మ్యాజిక్ ఫార్ములా అనుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ వరకు హరప్పా నాగరికతకు చెందిన ప్రతి సైట్లో దొరికిన ప్రతి ఇటుక ఇదే రేషియోలో ఉంది. ఎత్తు 1 పంగుంటే వెడల్పు 2 పంగులు, పొడవు 4 పంగులు. అంతే. ఇదొక ఇంజనీరింగ్ మార్బుల్. పిల్లలాడుకునే లెగో బ్లాక్స్ ఉంటాయి కదా, అచ్చమలాగే. ఈ 1:2:4 రేషియో వల్ల ఇటుకలు ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి గోడలకు నమ్మశక్యం కాని బలాన్నిచ్చేవి. ఇది కేవలం గోడ కట్టడం కాదు, మ్యాథ్స్ని,
ఇంజనీరింగ్ని ప్రాక్టికల్గా వాడటం. ఇది మనల్ని ఓ పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. 15 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇంత పెద్ద ఏరియాలో ప్రతి ఇటుక తయారీదారు ఈ రూల్ని ఎలా పాటించాడు? దీనికి 2 సమాధానాలుండొచ్చు. ఒకటి, చాలా పవర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండి ఈ రూల్ని అందరి మీద బలవంతంగా రుద్ది ఉండాలి. లేదా రెండోది, వ్యాపారులు, బిల్డర్ల మధ్య ఎవరు ఊహించని ఒక అండర్స్టాండింగ్, ఒక కోఆపరేషన్ సిస్టమ్ ఉండి ఉండాలి. కాని రాజు లేనప్పుడు అంత కోఆపరేషన్ ఎలా సాధ్యం? బహుశా సమాధానం ఎవరు అనే దానిలో కాకుండా ఎక్కడా అనే దానిలో దాగి ఉందేమో. ఇప్పుడు మనం మూడో, ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజింగ్ క్లూకొచ్చాం. ఇది ఈ నాగరికత యొక్క హార్ట్, అంటే కేంద్రం ఎక్కడ ఉందనే మన ఆలోచననే పూర్తిగా మార్చేస్తుంది. ఈ చార్ట్ చూడండొకసారి. ఇది మనల్ని షాక్కి గురిచేసే నిజం. ఈ నాగరికతను మనం సింధు లోయ నాగరికత, అంటే ఇండస్ వ్యాలీ అంటాం. కానీ వాళ్ల సెటిల్మెంట్స్లో దాదాపు 66%, అంటే 2/3 సింధు నది ఒడ్డున లేవు. అవి ఇప్పుడు పూర్తిగా ఎండిపోయిన ఒక ఘోస్ట్ రివర్ పక్కనున్నాయి. ఆ నదే ప్రాచీన సరస్వతీ నది. మన వేదాల్లో ఎంతో గొప్పగా చెప్పబడిన ఈ మహానది నిజంగానే ఉండేదని ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్, సైంటిస్టులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది ఒకప్పుడు హిమాలయాల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసేదన్నమాట. దీని అర్థం చాలా డీప్గా ఉంది. మనం ఇన్నాళ్ళు ఈ నాగరికత యొక్క కేంద్రం కోసం తప్పుచోట వెతుకుతున్నాం. వాళ్ల అతిపెద్ద నగరంగా ఇప్పుడు భావిస్తున్న రాఖీగడి సింధు నది ఒడ్డున కాదు, ఈ ఎండిపోయిన సరస్వతీ నది ఒడ్డునే ఉంది. అంటే ఈ నాగరికత యొక్క అసలు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం అనుకున్నదానికంటే చాలా తూర్పున ఉండేది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన క్లూజ్ అన్నింటినీ ఒకచోట చేర్చి హరప్ప సమాజం వాళ్ల లీడర్షిప్ గురించి ఒక ఫైనల్ కన్క్లూజన్ కొద్దాం. చూడండి, మనం సేకరించిన ఆధారాలన్నీ ఒక యునిక్ సొసైటీని మన ముందుంచుతున్నాయి. రాజులుగాని చక్రవర్తులుగాని ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ సిటీల ప్లానింగ్, ఇటుకల స్టాండర్డ్ చూస్తే విపరీతమైన సెంట్రల్ ప్లానింగ్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ల ఫోకస్ అంతా పబ్లిక్ వర్క్స్, ట్రేడ్, సివిక్ లైఫ్ మీద ఉంది. అంటే ఇది బలవంతంతో నడిచిన సమాజం కాదు, సహకారంతో నడిచిన సమాజంలా కనిపిస్తుంది. కాబట్టి అందరూ ఎక్కువగా నమ్మే థియరీ ఏంటంటే, ఈ నాగరికతను ఒక రాజు కాకుండా బహుశా పూజారిలు, ధనిక వ్యాపారులు లేదా వేర్వేరు నగరాల ప్రతినిధులు, వీళ్లందరితో కూడిన ఒక కౌన్సిల్ లాంటిది పరిపాలించి ఉండొచ్చు. వాళ్ల దృష్టి వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల మీద కాదు, మొత్తం సమాజం బాగుండాలి, వ్యాపారం జరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అనే దానిపైనే ఉండేది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. రాజులు లేరు, రాజభవనాలు లేవు, పెద్ద పెద్ద యుద్ధాలు లేవు, కానీ పరిశుభ్రత, ప్లానింగ్, కోఆపరేషన్, ఈ 3 పునాదుల మీద ఒక పెద్ద అడ్వాన్స్డ్ నాగరికతను నిర్మించడం సాధ్యమే అని వేల ఏళ్ల క్రితమే హరప్పన్లు మనకు చూపించారు. మరి ఆ కోల్పోయిన నాగరికత నుంచి ఈరోజు మన ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలేమైనా ఉన్నాయంటారా? దీని గురించి ఆలోచించండి.